సంచలనం సృష్టించిన కోడె త్రినాథ్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. జనవరి 20న జరిగిన ఈ కిరాతక హత్యలో 5 నిందితులను అరెస్టు చేసినట్లు చీరాల డీఎస్పీ ఎండీ మొయిన్ వెల్లడించారు. హత్యకు ప్రధాన కారణం ముక్కోణపు ప్రేమ వ్యవహారమని పోలీసులు తేల్చారు. బాధితుడు త్రినాథ్ ప్రేమించిన అమ్మాయినే నిందితుడు షేక్ గౌస్ యూసుఫ్ కూడా ప్రేమించడంతో వివాదం మొదలైందన్నారు. త్రినాథ్ను మద్యం తాగుదామని నమ్మించి రైల్వే ట్రాక్ వద్దకు తీసుకెళ్లిన నిందితులు అక్కడ ప్రేమ వ్యవహారంపై ఘర్షణ పడి అత్యంత దారుణంగా హత్య చేశారని పేర్కొన్నారు. యూసుఫ్ అనే అతను ఆ అమ్మాయితో పరిచయం పెంచుకున్నాడు. ఈ త్రినాథ్ అండ్ గౌస్ యూసుఫ్ ఇద్దరు కూడా మన ఎన్ఆర్పిఎం హై స్కూల్లో క్రికెట్ ఆడే దగ్గర పరిచయం. వాళ్ళకి ఈ క్రికెట్ ఆడుతూ ఉంటారు. ఆ రకంగా ఈ త్రినాథ్ తెలుసు. తర్వాత త్రినాథ్ రిలేషన్ లో ఉన్న అమ్మాయి గురించి కూడా అతనికి తెలుసు. ఎప్పుడైతే ఈ అమ్మాయి మృతుడు త్రినాథ్ తో దూరంగా ఉందని తెలియగానే ఆ గౌస్ యూసుఫ్ ఆ అమ్మాయిని తన ట్రాప్ లోకి తెచ్చుకొని వాళ్ళిద్దరూ కలిసి రిలేషన్ లో ఉండటం జరిగింది. ఇది అప్పుడప్పుడు త్రినాథ్ కూడా ఇది పద్ధతి కాదు, తాను ప్రేమిస్తున్న అమ్మాయిని నువ్వు ఇట్లాగా చేయడం కరెక్ట్ కాదు కదా అని చెప్పేసి అన్నా గానీ ఆ గౌస్ దాన్ని పట్టించుకోకుండా ఆ అమ్మాయితో ఉండటం జరిగింది. ఈ లోపు ఏమైందంటే ఆ అమ్మాయి కూడా ఈ త్రినాథ్ తో కూడా కొద్దిగా మాట్లాడటం చేయటం జరిగింది. ఒకరోజు త్రినాథ్ అండ్ ఆ అమ్మాయి ఇద్దరు కలిసి ఒక ప్లేస్ కి వచ్చినప్పుడు ఈ గౌస్ చూసి దాన్ని వీడియో తీశాడు. వీడియో తీసిన అది గమనించిన త్రినాథ్ ఆ వీడియోని డిలీట్ చేయండి అని చెప్పేసి చెప్పడం జరిగింది. కానీ గౌస్ ఆ వీడియోని తీయకుండా